హాయ్ ఫ్రెండ్స్, ఒకరిని మోసం చేయాలనుకునే వ్యక్తిని ఇంకొక తెలివైన వ్యక్తి మోసం చేస్తారు. మోసగాళ్లకు ఇంకా తెలివైన మోసగాళ్ళు ఎదురవుతారు. ఇదే కాన్సెప్ట్ని బీర్బల్ అవుట్విట్స్ ద చీట్ అనే ఒక అందమైన స్టోరీలో తెలుసుకుందాము. బీర్బల్ outwits the cheat. This is a scene from the court of Emperor Akbar. మనకి మొదటి సీన్ చక్రవర్తి అక్బర్ రాజసభలో మొదలవుతుంది. ద ఎంపరర్ వాజ్ సిట్టింగ్ ఆన్ హిస్ థ్రోన్. చక్రవర్తి రాజసింహాసనంపై కూర్చుని ఉన్నారు. హీ ఆల్వేస్ హ్యాడ్ హిస్ ట్రస్టెడ్ అడ్వైజర్ అండ్ మినిస్టర్ బీర్బల్. రాజుగారు ఎప్పుడు తనకి ఎంతో నమ్మకమైన సలహాదారు మరియు మంత్రి అయిన బీర్బల్ని ఎప్పుడూ తన పక్కనే ఉంచుకుంటారు. నౌ బజరంగ్ వెంట్ టు ద ఎంపరర్ టు కంప్లైన్ అబౌట్ గోపాల్. ఇప్పుడైతే బజరంగ్ అనే వ్యక్తి గోపాల్ అనే వ్యక్తిపై కంప్లైంట్ ఇవ్వడానికి చక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. వాట్ బ్రింగ్స్ యూ టు మై దర్బార్? యువర్ హైనెస్, ఐ హ్యావ్ ఎ వెల్. ఐ సోల్డ్ ఇట్ టు గోపాల్ లాస్ట్ ఇయర్. అక్బర్ చక్రవర్తి బజరంగ్ని మా దర్బార్కి ఎందుకు రావాల్సి వచ్చింది అని ప్రశ్నించారు. దానికి బజరంగ్, నేను గోపాల్ అనే వ్యక్తికి పోయిన సంవత్సరం నా బావిని అమ్మేశాను. హ్యాస్ హీ నాట్ పెయిడ్ యూ ఫర్ ద వెల్? ఆ గోపాల్ అనే వ్యక్తి నీ బావికి డబ్బులు చెల్లించలేదా? యువర్ హైనెస్, హీ హ్యాస్ పెయిడ్ మీ ఓన్లీ ఫర్ ద వెల్. ఆ ప్రశ్నకి సమాధానంగా, ఓ గొప్ప చక్రవర్తి, అతను కేవలం నా బావికి మాత్రమే డబ్బులు చెల్లించాడు. వాట్ ఈజ్ యువర్ కంప్లైంట్? నీ ఫిర్యాదు ఏమిటి అని అక్బర్ చక్రవర్తి బజరంగ్ని ప్రశ్నించారు. హీ ఈజ్ యూజింగ్ ద వాటర్ ఆల్దో హీ హ్యాస్ నాట్ పెయిడ్ మీ ఫర్ ఇట్. వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ లాస్ట్ మంత్ హీ రిఫ్యూజ్డ్ టు పే. హీ ఈజ్ యూజింగ్ ద వాటర్ ఆల్దో హీ హ్యాస్ నాట్ పెయిడ్ మీ ఫర్ ఇట్. వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ లాస్ట్ మంత్ హీ రిఫ్యూజ్డ్ టు పే. దానికి సమాధానంగా బజరంగ్, నేను కేవలం బావిని మాత్రమే అమ్మాను, కానీ ఆ గోపాల్ అనే వ్యక్తి బావిలోని నీళ్లను కూడా వాడుకుంటున్నాడు. నేను ఈ చివరి నెలలో బావిలోని నీళ్ల కోసం డబ్బులు అడిగినప్పుడు ఆ డబ్బులు ఇవ్వడానికి అతను ఒప్పుకోలేదు. బజరంగ్ చెప్పిందంతా విన్న అక్బర్ చక్రవర్తి, బీర్బల్, ఇలాంటి ఫిర్యాదును ముందెప్పుడు నేను వినలేదు, నువ్వైతే విన్నావా అని ఆశ్చర్యం వెలిబుచ్చారు. బీర్బల్ కూడా ఇలాంటి ఫిర్యాదును తనెప్పుడు వినలేదని అక్బర్ చక్రవర్తికి చెప్పారు. బజరంగ్ ఈ మోసపూరితమైన ఫిర్యాదు వల్ల తనకి ఎంతో డబ్బు వస్తుందని సంతోషపడుతూ కనిపించాడు. అప్పుడు బీర్బల్, గోపాల్ నీ బావి కోసం డబ్బులు చెల్లించాడు కాబట్టి అప్పుడు ఆ బావి అతందే కదా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా బజరంగ్, అవును, కేవలం బావి మాత్రమే గోపాల్కి చెందుతుంది. అంటే బావి మాత్రమే గోపాల్కి చెందుతుంది అంటే బావిలో నీళ్లు నీకు చెందుతాయా అని ప్రశ్నించగా బజరంగ్, అవును మంత్రీజీ అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు బీర్బల్ సమయస్ఫూర్తితో చాలా తెలివిగా, బావి గోపాల్కి చెందినప్పుడు గోపాల్కి చెందిన బావిలో నీ నీళ్లను ఉంచడం చాలా తప్పు, అందుకే వెంటనే నీ నీళ్లను నువ్వు తీసేసుకో అని ఆజ్ఞాపించాడు. యువర్ హైనెస్, ఐఎమ్ సారీ, ఐ హ్యాడ్ ట్రైడ్ టు చీట్ గోపాల్. ఐ విల్ నెవర్ డూ ఇట్ అగైన్. ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. బీర్బల్ ఆజ్ఞాపించిన ఆజ్ఞతో తను మోసం చేయాలనుకున్న విషయం అక్బర్ చక్రవర్తికి మరియు బీర్బల్కి తెలిసిపోయిందన్న విషయం బజరంగ్కి తెలిసింది. అప్పుడు ఆ బజరంగ్, ఘనత చెందిన మహారాజా, నేను గోపాల్ని మోసం చేయడానికి ప్రయత్నించాను. గోపాల్ని ఇంకెప్పుడూ మోసం చేయను, దయచేసి నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. గోపాల్ని మోసం చేయాలన్న బజరంగ్నే బీర్బల్ చాలా తెలివిగా సమయస్ఫూర్తిగా మోసం చేశాడు. Thank you friends for watching this video. Please like this video.